గుంటూరు జిల్లా వినుకొండలో టీడీపీ యువనేత బ్రహ్మయ్యపై పోలీసులు ఫిర్యాదు అందింది. ఓ యువతని లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ బిడ్డను వేధించడమే కాకుండా కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, బ్రహ్మయ్యపై ఉన్న ఆరోపణలు ఏంటి? సతీష్, బ్రహ్మయ్య గత కొంతకాలంగా కూడా స్థానికంగా ఉన్న ఒక యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె కాలేజీకి వెళ్లే సమయంలో ఆమె వెంటపడటంతో పాటు అసభ్యకరమైన మెసేజ్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విషయం తెలిసిన తర్వాత యువతి తల్లిదండ్రులు వెళ్లి ఒకసారి బ్రహ్మయ్యను హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇంటికి వెళ్లి మరి గట్టిగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సీరియస్ గా హెచ్చరించిన పరిస్థితి. అయితే నిన్న ఎప్పటిలాగే ఆ యువతి కాలేజీకి వెళ్తుంది. కాలేజీ స్థానికంగా వినుకొండలో ఉన్న ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుంది. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తున్న ఆ యువతిని వెంటనే అతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్తూ కూడా ఏదైతే యువతి ఉందో యువతి సోదరునికి ఫోన్ చేశాడు. 9440006684 అనే నెంబర్ నుంచి ఫోన్ చేసి, మీ చెల్లెల్ని నేను ఎత్తుకెళ్తున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నన్ను ఇప్పటికే అనేక సార్లు బెదిరించారు, ఇప్పుడు ఏకంగా మీ చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, ఏం చేస్తూ ఉంటారు చేసుకోండి అంటూ బెదిరించిన పరిస్థితి. దీంతో తమ చెల్లెలు ఎక్కడుందో అర్థం కాక సోదరుడు ఆందోళన చెందుతున్నాడు. అతనితో పాటు తల్లిదండ్రులు కూడా వినుకొండ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం వినుకొండ పోలీస్ స్టేషన్ లో బ్రహ్మయ్య మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అతని సెల్ ఆధారంగా ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అతను హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలియంది. దీంతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఇక్కడి నుంచి వినుకొండ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా అక్కడ తరలించారు. ముఖ్యంగా బ్రహ్మయ్య గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. అతను స్థానిక ఎమ్మెల్యే జిల్లా సంబంధించిన పార్టీ అధ్యక్షుడైన జీవి ఆంజనేయులకు పిఏగా పనిచేస్తున్నాడు. దాంతో పాటు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు బ్రహ్మయ్య. ఇలాంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అట్లాగే ఒక పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న వ్యక్తి ఈ విధంగా ఒక యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మీద సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే బ్రహ్మయ్య మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సతీష్, రవీందర్, టీడీపీ సీనియర్ నేతలు ఏమంటారు? జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్లు దీనిపై ఏమంటున్నారు? ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా దాచేందుకు ఇప్పటి వరకు పోలీసులు కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన యువకుడు, దాంతో పాటు ఇతను కూడా రాష్ట్ర స్థాయి తెలుగు యువత విభాగంలో రాష్ట్ర స్థాయి నాయకుడు కూడా కావడంతో మొత్తం పార్టీకి కూడా పరువు పోయే పరిస్థితి అయిన నేపథ్యంలో దీన్ని అత్యంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల ద్వారానే మనకు కూడా ఈ సమాచారం రావడం జరిగింది. కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే 366 కింద కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. అయితే ఈ విషయం మీద ఇప్పటికే జీవీఎస్ ఆంజనేయులు స్థానిక డిఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ఇటు పరిస్థితిలో కూడా అతను తీసుకురండి, కానీ పార్టీకి సంబంధించిన విషయాన్ని మాత్రం ఎక్కడ ప్రస్తావించొద్దు, గోప్యంగా ఉంచండి అంటూ చెప్పిన పరిస్థితి. దీంతో పోలీసులు అయితే కొద్దిసేపు క్రితమే ఒక ప్రత్యేక టీంను హైదరాబాద్ పంపించారు. కానీ ఈ విషయాన్ని పోలీసులు కూడా అధికారికంగా బయటకు వెల్లడించకుండా చాలా గోప్యంగా పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రవీందర్.